బైబిల్ చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలండి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడా, మహోన్నతుడా, నాయన వందనాలు ప్రభువా. నా తండ్రి యూసీవై ప్రేయర్ టవర్ లో నా తండ్రి లైవ్ లో ఉన్నటువంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోండి నాయన. వారి కుటుంబాల్లో ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి, గణపరచండి, మహింపరచండి నాయన. అయా ఎదురు చూస్తున్న బిడ్డల్ని గుర్తు చేసుకోండి ప్రభువా. అయా మెలకువగా ఉండి ప్రార్థనలో ఎందు పట్టుదల కలిగి ఉండమన్నారు ప్రభువా. అయా నీ వాక్యం నాయన, అయా ఎన్నిక లేని దానిని ఆయనను నాయన సమాజంలో నిలబెట్టి నాయ తండ్రి, ఇదిగో నాయన ప్రేయర్ టవర్ లో నాయన, అయా మాకు ఈ భాగ్యాన్ని కల్పించిన ఆయన దైవజనులతో నాయన, ఆయన ఉచ్చరింపగాని శక్యంతో నాయన మాతో మీరు మాట్లాడమని, తెలివిని, జ్ఞానాన్ని, వివేచన గల హృదయాన్ని దయచేయమని, ప్రతి ఒక్క విషయంలో మీరు ముందుండి నడిపించమని, అదిగో ఆది నుండి అంతం వరకు క్రమముగా మర్యాదగా మీరే అధ్యక్ష పదవులుగా వహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకై ఆరోపించుకుంటూ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతివిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకునిసున్నాము తండ్రి. ఆమె ఆమేన్. 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 ప్రియ సంగమా, అందరికీ మరొకసారి వందనాలు. వాక్యంకి వస్తున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము అని ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి మనము కలిగిన దాన్ని అంటే వాక్యముని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ వాక్యాన్ని మనము మన మనసులో, మన హృదయాల్లో నింపుకొని ఉండాలి. దైవజనులు మన ఉదయాన్నే లేచి మనకు వాక్యము వివరిస్తున్న సమయంలో వినగల చెవిని, గ్రహించే మనసు మనకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. మొదట జ్ఞానమును అడగాలి. మెలకువతో ఉండాలి. మెలకువతో ఉండి ప్రార్థన విజ్ఞాపనలతో ఉంటూ దేవుని వాక్యముతో మనము మన హృదయాల్ని నింపుకోవాలి ప్రియ సంగమా. కాబట్టి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనము మన క్రియలు ఎలాగున్నాయి, మన పరిస్థితి ఎలాగుంది, మన జీవితం ఎలా ఉంది, మన ప్రణాళిక ఎలా ఉంది, ఆయన వచ్చుచున్నాడు కదా, మనం ఒకరికొకరికి క్రియమూలంగా మనం దేవుని వాక్యం పంచుకుంటున్నామా, ఒకరికొకరికి మనము సమాధానముగా ఉన్నామా, ఒకరికొకరికి మనము సంతోషముగా జీవిస్తున్నామా అనే దాన్ని బట్టి క్రియమూలంగా ఆయన దగ్గర జీతం సిద్ధపరిచి ఉన్నాడంట ప్రియ సంగమం. ఆయన మనకిస్తాడు. ఆ జీతం ఎలాంటిది అనే స్వభావం మనం ముందుకెళ్దాం. మనము కృపావరములు కలిగి జీవించాలి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనములో, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిద్దాము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండాలంట. పంచిపెట్టేవాడైతే శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలంట. ఇవన్నీ క్వాలిటీస్ దేవుని యందు. మనం ప్రతి ఒక్క విషయములో ఏ క్వాలిటీస్ లేకపోతే ఆయన మన దగ్గరికి రాడు. ప్రతి ఒక్క విషయములో, దేవుని పరిచర్య విషయములో, ప్రవచన విషయములో, ప్రవచించే విషయములో, హెచ్చరించే విషయములో, పంచిపెట్టే విషయములో, శుద్ధ మనిషి విషయములో, కరుణించే విషయములో మనం ఉండాలి. ప్రేమను నిష్కపటమైనగా ఉండాలి. చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని హత్తుకునే వారమై ఉండాలి. సహోదరుని ప్రేమ యందు ఒకని యందు ఒకడు అనురాగము కలిగి
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్ప ఎంచుకుని ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలంట. ఆత్మయందు తీవ్రత తీవ్రత గలవారై ప్రభువుని సేవించగలవారండి. నిరీక్షణ గలవారై అంటే ఎదురు చూస్తూ సంతోషించుతూ శ్రమయందు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట ప్రియ సంఘం. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన అంటున్నాడు, కిరీటము ఘనత కొరకు మర్యాదకు రాజరికమునకు అధికారమునకు సాదృశ్యముగా ఉన్నది. కానీ నమ్మకమైన వానికి సేవ చేయవానికి నమ్మకముగా పనిచేసిన వారికి నమ్మకమైన జీవితము జీవించిన వారికి 5 రకాల కిరీటాలు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు వ్యాసంగం. కాబట్టి మనం ఏ కిరీటము అంటే ఆ 5 కిరీటాలు, ఒకటి అక్షయ కిరీటము, 2 ఆనంద కిరీటము, 3 నీతి కిరీటము, 4 జీవ కిరీటము, 5 వాడబారిన కిరీటం. ఈ కిరీటాలు మనము దేవుని యందు పట్టుదల కలిగి ఉండాలి. మనం దేవుని యందు వాక్యములో, అదే పరిచర్య విషయములో, సువార్త విషయములో, సేవ విషయములో ఉంటే దైవజనులకి ఈ అక్షయ కిరీటము గాని, ఆనంద కిరీటము గాని, జీవ కిరీటము గాని, వాడబారని కిరీటము గాని దేవుడు సహాయకుడిగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మొదటగా అక్షయ కిరీటము మనము చదువుకున్నాం. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24, 25 వచనములో, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియను. అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందినట్లును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అంటే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా దేవుని వాక్యములో మనం ఉండవలసినదిగా కోరుచున్నాం ప్రియ సంగమ. మనము ఈ అక్షయ కిరీటం పొందాలంటే దేవుని వాక్యములో ఇదివరకు కృపావరముల గురించి చెప్పాను. ప్రతి ఒక్క విషయంలో అదే మనం ఉండాల్సినదిగా కోరుచున్నాం. ప్రవచనము గాని, విశ్వాసము గాని, ప్రవచించిన పరిచర్య అయితేమి, బోధించిన హెచ్చరించే వాటిలన్నిటిలో కూడా మనం ఉంటే, మితముగా గాని మనం ఉంటే అక్షయ కిరీటం పొందినట్లుగా ఉన్నామని చెప్పబడిన వాక్యం ద్వారా వింటున్నాం. కనుక రెండోది ఆనంద కిరీటం. 1 దెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షయనను ఆనందమైనను హంసయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుటే మీరే కదా. నిశ్చయముగా మీరు మహిమయు ఆనందమై ఉన్నారు. అంటే ఆనంద కిరీటము మనము నిరీక్షణ కలిగి ఆనందంతో ఎదురు చూసే బిడ్డల్లాగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మనమే నిశ్చయముగా ఉండాలంట ప్రియ సంగమ. అటువంటి సమయమున ఆనంద కిరీటము దేవుడు మనకు ప్రసాదిస్తాడని తెలియపరుస్తుంది. అలాగనే మూడోది నీతి కిరీటం అన్నమాట. ఈ నీతి కిరీటము పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. సంగమా, పరుగు కడముట్టించాడంట. మనము దేవుని కొరకు వచ్చినాం కాబట్టి మనకు ఒక పరుగు ఉంటుంది. ఆ పరుగు వరకే ఎదురు చూడాలి. ఆ పరుగు వరకే కడముట్టించాలంట. ఆయన విశ్వాసము కాపాడుకుంటుని, మనలో విశ్వాసం అనేది కాపాడుకుంటూ ఉండాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 4:7. కాబట్టి మనము నీతి కిరీటము లాగా జీవించవలసినదిగా కోరుచున్నాము. 4వది జీవ కిరీటం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. కానీ ప్రతి దినమున శ్రమ కలుగుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ప్రియ సంగమా, మనము జీవ కిరీటం లాగా జీవించవలసినదిగా కోరుచున్నాను. కాబట్టి ఈ కిరీటాలన్నీ రావాలంటే మనకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు ప్రేమ కలిగి జీవించాలి. ఆయన ప్రణాళిక చొప్పున
నడవాలి. ఆయన మార్గములో పరిచర్యలో, సేవలో, సువార్తలో ప్రతి ఒక్క విషయంలో మనం పాల్గొనాలి. పాల్గొంటే దేవుడు ఈ కిరీటాలు మనకు ఒక్కో కిరీటంగా సహాయకుడిగా చేస్తాడు ప్రియ సంగమా. ఐదవదిగా వాడబారిన కిరీటం. 1 పేతురు 5:4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ప్రధాన కాపరి, అసలు ప్రధాన కాపరి. ఆ కాపరి వచ్చిందాక మనము ఎదురు చూస్తగలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని యందు పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వాడబారిన మహిమ కిరీటం మనం పొందుదమని మనము చెప్పుచున్నాం. కనుక ఈ కిరీటాలు 5 కిరీటాలు మనము ఏ కిరీటాలు కలిగి జీవిస్తున్నాము? ఈ కిరీటాలు మనకు కావాలంటే మన క్వాలిటీస్ ఏం కావాలి? దేవుని యందు ఎలా ఉండాలి? అని చిన్నగా మనము ఒక 5 వచనాలు చెప్పుకున్నాము. మనము 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములో మితముగా పోరాడవలెను. మరియు పందెమందు మితముగా పోరాడవలెను. పందెమందు మితముగా ఎప్పుడైతే పోరాడతామో, ఏ పందెము? దేవుని వాక్యం పందెము, దేవుని సువార్త పందెము, దేవుని పరిచర్య పందెము మితముగానే ఉండాలి. రెండోది సాతానుతో పోరాడవలెను. ఈ కిరీటాలు కావాలంటే మనకు సాతానులు పొంచి ఉంటారు ప్రియ సంగమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ఏలయనగా మనము పోరాడనిది శరీరాలతో కాదు గాని ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున దురాత్మ సమూహముతో పోరాడుతున్నాం. ఈ దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం గాని మనం దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే ఆ దురాత్మ సమూహము విడుదలవుతాది. ఈ కిరీటాలు కావాలంటే ఇవన్నీ మనకు విడుదల చేయాలి. విడుదల ఎప్పుడైతే మనము చేస్తామో, దేవుని యందు పట్టుదల కలిగి జీవిస్తామో, దేవుని వాక్యములో మనం ఎప్పుడైతే వింటామో, దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటామో, కాబట్టి దేవుడు మనకు సహాయకుడా, పోషకుడుగా, రక్షకుడుగా ఉంటాడు ప్రియ సంగమా. కాబట్టి మూడోది లోకాన్ని జయించే వారముగా ఉండాలి. 1 యోహాను 5:4లో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకములో జయిస్తారు. లోకములో జయించిన విజయమే మన విశ్వాసం అంట. మనం ఎప్పుడైతే లోకాన్ని జయించుతామో, ఆ జయించిన వారిలో మనము జయించిన తర్వాత ఆ విజయమే మన విశ్వాసం. లోకములో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని విరుకులు, అవన్నిటికీ మనము అవన్నిటికీ నడుచుకుంటూ పోతూ అదే 10 శ్రమలు కలిగినను మీకు సంభవింపదు అని చెప్పారు కదా. కాబట్టి మనము దేవునిలో విశ్వాసమేనంట. ఆ విజయమే విశ్వాసం అని చెప్తున్నారు. కాబట్టి ప్రాచీన స్వభావం రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో ఏమంటున్నానంటే, ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినది కనుక మనం ప్రాచీన స్వభావం వదిలి నూతన స్వభావంలోకి మనం అడుగు పెట్టాలి ప్రసాదం. దేవునితో మనము నడవాలి, దేవుని మార్గములో నడవాలి. మనము ఎప్పుడైతే దేవుణ్ణి మనము నడిచి దేవుని వాక్యం ద్వారా మన హృదయాల్లో నింపుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రెండంతల ఆత్మను సహాయం చేస్తాడు. ప్రసంగం సమయం లేదు, గతించిపోతున్నది. చెప్పన్య 2:1లో మీరు దేవుని మందిరానికి రాండి, అందరూ ఒకరికొకరు పురుకులుకొని రాండి అని చెప్తున్నాడు. ప్రసంగమా సమయం సమీపించి ఉన్నది కాబట్టి మనం దేవుని మందిరానికి రావాలి, కాలము గుర్తించి రావాలి. కావలివాడు రాత్రి అంతా కష్టపడి తెల్లారి లేస్తాడో, రాత్రంతా నిద్ర మేలుకొని ఎలాగుంటారో అలాగే మనము కూడా రాత్రి కల్లాల సమయంలో గాఢమైన నిద్రించి చురుకైన మెలకువతో రావాలి. సంగమా దయచేసి వినండి, చిన్న మనవి చెప్తున్నాను. నైట్ పూట మనం 9:30 అప్పుడు మనం పండుకునేటప్పుడు ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళండి. ఈసువై ప్రేయర్ టవర్లో మీరు చూడండి, ఎవరూరికి ఇచ్చిన పేర్లన్నీ ఒక్కసారి చూసుకొని ఒక అంతరాత్మను గుర్తు పెట్టుకోండి. దైవజనులు వస్తున్నారు, వాళ్ళతో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పిలుస్తుంటే బాధగా అనిపిస్తుంది. కాబట్టి మీరు చూసుకొని, ఒరే నాకు ఇచ్చారు ఈసారి మనము మెలకువతో ఉండి మనం సార్ చెప్పిన వెంటనే మనం వాళ్ళకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వలేదనుకో వాళ్ళకి బాధ అనిపిస్తుంది, మనకు బాధ అనిపిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో రాత్రికాల సమయంలో పండుకునేటప్పటికి మనం ఒకసారి సెండ్ చేసుకొని, ఈ రోజు నాకు ఈ పేరు ఇచ్చారు, ఈ రోజు మనం ఎర్లీ మార్నింగ్ గా మనం ఎదురు చూడాలి అనే ఒక స్వభావంతో
దేవుని మందిరానికి ప్రేయర్ టవర్లోకి రావాల్సినదిగా కూర్చున్నాను. చిన్న మనవులు దైవజనులు రాత్రంతయు చూస్తారు. ప్రతి ఒక్కరిని అప్ టు డేట్ గా వాళ్ళందరూ వచ్చారా రాలేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి ఎన్నో ఉంటాయండి. ఒక్కసారి మీరందరూ వచ్చేవాళ్ళు ఏదో వస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో పోతున్నాం అనేది కాదు. అటెండ్ అయ్యేది కాదు కానీ దేవుని మార్గంలో, దేవుని వాక్యం ఎంతవరకు చెప్పారు అనే దాన్ని హృదయంలో విశ్వసించటమే మన విశ్వాసం. విశ్వాసమే ఒక విజయం. విజయమే దేవుడు. దేవుడే వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది కదా. కాబట్టి మనము సమయం లేదు కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో అప్ టు డేట్ గా దేవుని యందు ఉండవలసినదిగా కోరుచున్నాం. ప్రియ సంగమా, మనం ఎలాగుండాలంటే లోకాన్ని జయించే బిడ్డల్లాగా ఉండాలి. ప్రాచీన స్వభావం వదిలి నూతన నవీన స్వభావం ధరించుకొని ఉండాలి. యెషయా గ్రంథం 48:10లో నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు గాని ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటున్నారు. ప్రియ సంగమా, పుటము వేసింది ఆయనే కానీ మనం ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చూడు ప్రియ సంగమా, కొలిమిలో పెట్టి మనల్ని ఎప్పుడైతే ఒక బంగారుని తీసుకోపోయి అది సువర్ణంగా వస్తాదో అలాగనే మనము కూడా దేవుడు పరీక్షిస్తాడంట, పరిశోధన చేస్తాడంట, పరిశీలన చేస్తాడంట. వీటికి మనము లోబడి ఉండాలి. మనం ఎంతవరకు దేవునిలో ఉన్నాము, దేవుని కిరీటము కేవలము మనకు ఆయన కిరీటం ఎంతవరకు పొందుకొని ఉన్నాము, ఏ కిరీటములో మనము ఎదగబడే బిడ్డల్లాగా ఉన్నాము ప్రశ్నించుకొని ఉండాలి. ప్రియ సంగమా, కాబట్టి మీరు ఈ కిరీటాలు 5 కిరీటాలలో ఏ కిరీటంలో మనలో ఉంది, ఏ కిరీటం మనకు లేదు అని మనం ప్రశ్నించుకోవాల్సినదిగా కోరుచున్నాం. కాబట్టి యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయములో 16-18లో సిమోన్ని పేతురు పిలిచాడు. నా గొర్రెలను కాయము అని చెప్పాడు. మొదట నా గొర్రెలను కాయం అన్నప్పుడు వాక్యం ప్రకటించుము అని రెండో మాట చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన చెబుతున్నాడు. దేవుని బిడ్డలుగా నా గొర్రెలు కాయమంటున్నాడు, వాక్యం ప్రకటించమంటున్నాడు. అయితే కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పిన మాట మనం జవదాకుండా ఆయన వాక్యానుసారముగా మనం నెమరవేయగల శక్తిని మనం దేవుణ్ణి అడగాలి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఈ సంగతులను సహోదరులు వివరించిన ఎడల నీవు అనుసరించిన వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత మనము క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉంటామంట. ఈ సంగతులు, ఈ వాక్యాలు మనం చెబితే దేవుని యందు విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాలంట. ప్రియ సంగమా, మనము క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉంటామంట. మనం పరిచర్యలో ఉంటాము, సువార్తగా ఉంటాము, వాక్యములో ఉంటాము. దేవుని ప్రతి ఒక్క విషయములో దేవునిలో మనం ఉండాలి, దేవుని వాక్యములో ఉండాలి. దేవుని మందలో నుండి శత్రువుల బారి నుండి తప్పించాలంట. అపోస్తల కార్యములు 20-28వ వచనములో ఏమంటున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలంట. ప్రియ సంగమా, సంఘములో ఆయా క్వాలిటీస్ ఇచ్చుంటారు దేవుడు మనకు. సంఘ కాపరి అంటే మనం గొర్రెలను మేపటం. ఆ గొర్రెలను మేపేది కూడా గాక వంకర గొర్రెలు ఉంటాయి, మెడవంచన గొర్రెలు ఉంటాయి, తలబిరుసు గొర్రెలు ఉంటాయి. వాళ్ళన్నిటినీ చక్కబెట్టి వాటినన్నిటి మందన కాసేళ్ళు దైవజనులు. కాబట్టి మనము అవన్నిటికీ కూడా లోబడి మన ప్రవర్తన యందు సరిచూసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రియ సంగమా, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో వాక్యమును ప్రకటించాలంట. సమయమందు అసమయమందు ప్రయాసపడాలంట. సంపూర్ణమైన దీర్ఘశాంతమందు ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పాలంట దైవజనులు. అవును, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ప్రియ సంగమా, ఏ గొర్రెలైతే మెడవంచరకుండా, ఏ గొర్రెలైతే మేత తినకుండా, ఏ గొర్రెలైతే అటు ఇటు తిరగకుండా ఉండి సంఘానికి ఆ గొర్రెలు కరెక్ట్ గా మందలో కాపుదల లేకుండా ఉంటే దైవజనులు వాళ్ళకి ఉంటదంట. ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పాలంట. అవన్నిటికీ మనము లోబడి జీవించాలి. ఈ రోజు మనము దైవజనులు మనకు చెప్తున్నారంటే వాళ్ళకి దేవుడు పెట్టిన వరమండి. వాళ్ళు వచ్చి ప్రయాసపడి ఎన్నో ఉంటాయి, అయినా కూడా వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో
మనం వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవటమే ప్రియ సంగమా. మనం అలా ఉంటున్నామా? ప్రతి ఒక్క విషయములో సువార్తగా పిలువబడిన వారు, అనేక ఏర్పాట్లు చేయబడిన వారు కొందరేనంట. కాబట్టి పిలువబడిన వారు కొందరుంటారు గాని, సువార్తగా చేయబడిన వారు కొందరే. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుణ్ణి మనము జీవితాంతం పట్టుకొని గట్టిగా ఉండాలి. గట్టిగా పట్టుకునేది కూడా కాదు ప్రియ సంగమా. ఏ కిరీటం పొందగలిగి ఉన్నాము, ఏ కిరీటములో ప్రవచనం అయితే ఏమి, విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. పరిచర్యమైతే ఏమి, పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండాలి. ప్రియ సంగమా, నేనైతే నిజం నాకు అసలు ఏమి తెలీదు. వాక్యమే తెలీదు. వాక్యం కొద్ది కొద్దిగా తెలుసు. మా పెద్ద సారు జార్జి సాల్మాన్ గారండి. ఆయనొచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయంలో మేము వాక్యం ద్వారా చెప్పుకుంటా ఉండేది. మనోజమ్మ గారు వాళ్ళేం చెప్పేదంటే, హ్మ్. "అక్క నువ్వు శుక్రవారం చెప్పక్క, ఎవరో వచ్చి చెప్పేదెందుకు" అని చెప్పినప్పుడు, నేనా అని నవ్వుకునేది. కానీ దేవుడు ఇంత భాగ్యాన్నిచ్చాడండి దైవజనుల చేత. నేను అంత మాత్రపు దాన్ని కాదు. ఆయనను మీ ముందర నిలబెట్టి, వాక్యానుసారంగా తెలిసి, తెలియక, చూసుకుంటూ ఇవన్నీ దేవుడిచ్చినయే. నాకు తెలిసి కాదండి. తెలిసి అసలు కాదు. ఈ వాక్యంలోకెళ్ళు, ఈ వాక్యం బోధించు అని అంతరాత్మ గద్దించినప్పుడు ఈ వాక్యాలు సరిచూసుకొని, అవి మీ ముందు పలకటమే. ఏమన్నా ఉంటే దయతో మన్నించండి. కాబట్టి మా సార్ చెప్తాడు, ఇలా చెప్పాలా, ఇలా చెప్పాలంటారు. ఆ రీతిగానే వెళ్తున్నాము. కాబట్టి మనం గూడా దేవునిలోకి ముందుకెళ్ళాలి. దేవుని వాక్యంలో వెళ్ళాలి. పాటలతో గనపరచాలి. ప్రతి ఒక్క విషయంలో ముందుంటే దేవుడు ముందుండే బిడ్డల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రవచనమైతేమి, విశ్వాసమైతేమి, ఆ! పరిచర్యమైతేమి, బోధించేవాడైతేమి, హెచ్చరించే వాళ్ళమైతేమి, విచారణ చేసేటప్పుడు జాగ్రత్తగా కరుణించేవాడైతే సంతోషంతో కరుణించాలంట. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలంట. వాళ్ళు చెడ్డవారు అసహించుకోకూడదంట. మంచిదాన్ని హత్తుకోవటం కాదంట. అందరిని ప్రేమించాలంట దేవుడు. నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటదంట ప్రియ సంగమా. కాబట్టి మన దృష్టి ఏ విధానంగా ఉంది? మన ప్రవర్తన ఏముంది? ఆ ప్రసంగి 5:1 ఏమంటున్నాడంటే, "నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిగా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు." మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన, నా ప్రవర్తన, నేను అని మనం చెప్పుకోవాలి ప్రియ సంగమా. ప్రతి ఒక్క విషయములో మనము ఆయనలాగా అంటుకట్టుకొని పోయి జీవించాలి. 15:7 నా యందు మీరును, యోహాను సువార్త 15:7 నా యందు మీరును, మీ యందు నా మాటలు. ఏం మాటలు? దేవుని వాక్యాలు. నిలిచి ఉంటే ఏది అడిగినా ఇస్తాడంట ప్రియ సంగమా. ఏది అడిగినా మనకు ఏమి కావాలనో ఆయన సహాయకుడు, పోషకుడు, రక్షకుడై ఉన్నాడు. మనకేమి కావాలన్నా ఇస్తాడని చెప్పి యోహాను సువార్తలో ఉంది. కాబట్టి మనం ఆయనను ఏమడిగినను ఆయన మనకిస్తాడని చెప్పబడిన వాక్యం ద్వారా విన్నాం ప్రియ సంగమా. ప్రతి ఒక్క విషయములో ఆయనకి మనం లోబడి ఉండాలి. ఆయనకి మనకు తగ్గింపులో ఉండాలి. మనకు తగ్గించుకుంటే మనం హెచ్చింపజేస్తాడు ప్రియ సంగమా. సుంకరి వలె మనం జీవించాలి. సుంకరి వలె మనం ప్రార్థన చేయాలి. మనము ఆయన గనపరచాలి. మనల్ని ఆయన గనపరుస్తాడు. ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు మన దగ్గరకొస్తాడు. నన్ను వెతకండి నేను దొరకుతానంటాడు. ఇవన్నీ ఉండాయి కాబట్టి మనం కీర్తనలు 32:8 నీకు నీ మీద దృష్టి ఉంచి, నీకు ఆలోచన చెప్పి, నువ్వు నడవవలసిన మార్గమేదో నీకు బోధిస్తాడంట. ఆయన మీద దృష్టి ఉంచాలి. ఆ మార్గమేదో చూపిస్తాడు. మనకు అన్ని క్వాలిటీస్ ఆయన మనకిస్తాడు. అప్పుడిస్తే యెషయా గ్రంథం 44:4 నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఉంది. రక్షింప నేర్కున్నట్లు నా హస్తము కురచ కాలేదు. విని నేర్కున్నట్లు నా చెవులు మందము కాలేదు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దేవుణ్ణి మనము అడగాలి. దేవుని యందు పట్టుదల కలిగి జీవించాలి. వాక్యం మన హృదయంలో ఉంటే మనలో దేవుడు ఉన్నట్లే. వాక్యానుసారముగా దైవజనులు చెప్తున్నారు. ఆ వాక్యం వినాలి. మెలకువ కలిగి ఉండాలి. పదే పదే మనం చెప్పించుకోవటం మనకు మంచిది కాదు అనుకుంటున్నాం. ముందు ఎవరొస్తారని మనం ముందు పాట మనం వినాలి. ఎవరినాలి? ఆయన 102 కీర్తనలో ఆయన పరలోకమందు వంగి తొంగి చూస్తుంటాడంట సీయోనులో. ఎవరెవరు ఏం చేస్తున్నారని. ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడంట. మనం ఎంతటి వారమైనా సరే ఆయన మన కొరకు ఒక ప్రణాళిక పెట్టి ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడంట ప్రియ సంగమా. ఒక్కసారి గుర్తు చేసుకోండి.
ఆయన కొరకు ప్రయాసపడితే మన కొరకు జీవితాంతం ప్రయాసపడు. మాటి మాటికి ఆయన చెయ్యి విడిచేస్తాం. ఈ రోజు వస్తున్నాం, రేపు రాము ప్రేయర్ టవర్‌లో. ఈ రోజు వస్తున్నాం, రేపు రాలేం. ఎందుకు రాలేం? ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు కష్టపడాలి. ప్రతిరోజు శ్రమ పడాలి. ఆ శ్రమ వృధా పానిచ్చుకోడు ప్రియ సంగమా. ఎనక మనకు వచ్చేది సంతోషముగా జీవించే మార్గాన్ని ఆయన మనకు సహాయకుడిగా చేస్తాడు. దైవజనుల చేత ఇంత ఎర్లీ మార్నింగు ఈ ప్రేయర్ టవర్‌లో ఈ వాక్యానుసారముగా మనం ఉన్నామనంటే, ఈ అక్షయ కిరీటము గాని ఎన్ని కిరీటాలు మనకిచ్చాడో దేవుడు, ఆ కిరీటాలు కలిగి మనం జీవించవలసినదిగా కోరుతూ, అక్షయ కిరీటము పరుగు పందెములో మనముంటే, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. ఆనంద కిరీటమైతే మనం నిరీక్షణను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయము. ఆయన ఎదుట మీరే కదా నిత్యముగా మీరే మహిమ కిరీటముగా మనం ఉండాల్సినదిగా కోరుచున్నాము. నీతి కిరీటం అయితే అపోస్తలుడైన పౌలు పరుగు కడముట్టించితిని ఆయన చెప్తున్నాడు. ఆయన పరుగు మన పరుగు ఎలాగా ఉంది? మన పరుగు ఏ విధానంగా ఉంది? ఆ పరుగులో మనం ఉన్నామా లేదా? మనం శ్రమ పడుతున్నామా? సువార్తగా చేస్తున్నామా? పరిచర్యగా ఉంటున్నామా? మనం దేనిలో ముందుంటున్నాం మనం పరీక్షించుకొని పరిశీలన మనం చేసుకోవాలి ప్రియ సంగమా. మనం చేసుకుంటున్నాం. నాలుగోది జీవ కిరీటము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేస్తాడంట గాని 10 దినములు శ్రమ కలిగిన మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు ప్రియ సంగమా. మనము జీవ కిరీటం పొందే వారంలాగా ఉండాలి. వాడబారని కిరీటం అయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటం మనం పొందుకునే దానికి సహాయం దయచాలి. ఈ 5 కిరీటాల్లో ఏ కిరీటం కలిగి మనం జీవిస్తున్నాము? ఎలాగున్నాము? మన ప్రవర్తన, మన ప్రణాళిక, మన జీవితం, మన భవిష్యత్తు ఆయన ప్రతి ఒక్క విషయంలో ఆయన స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. మొదటగా మొదటి యేసయ్య, ఆ తర్వాతే ఎవరైనా. మొదటి యేసయ్య, మొదటి యేసయ్య, ఆ తర్వాతే ఎవరైనా. మొదటి యేసయ్య, మొదటి యేసయ్యనే మనం పుట్టి మనం ఈరోజు కృప కలిగి జీవిస్తున్నామనంటే, ఆయన కృపలో ఉన్నామంటే, ఆయన్ని మొదట మనం సేవించాలి. తర్వాత ఎవరైనా. కాబట్టి మితముగా మనం పోరాడాలి. పందెములో మితముగా ఉండాలి. సాతానుకు పోరాడతారు శక్తిని మనం దయచేయాలని దేవుణ్ణి అడగాలి. అంధకార శక్తులు, దురాత్మ సమూహం పోరాడుతున్న శక్తులతో అయన్నీ మనం పోరాడితేనే లోకాన్ని జయించే వారంగా ఉండాలంట. ప్రాచీన స్వభావం వదిలి నవీన స్వభావం ధరించుకొని ఉండాలంట. ప్రియ సంగమా, ఈ క్వాలిటీస్‌లో ఏ ఒక్కటి మనము తక్కువైతే దేవుడు మన పక్షాన ఉండడు. మనం దేవుడిలో ఉండాలంటే ప్రతి ఒక్క విషయంలో మొదట యేసయ్యనే, ఆ తర్వాత ఎవరైనా. వచ్చింది మొదలుకొని మనం దేవుని వాక్యంలో ఉన్నామా? ఈ పాస్టర్ గారు ఏం చెప్పారు? ఈ వాక్యం ఎలా చెప్పారు? అనే దాన్ని మనము మళ్ళా నెమరు వేసుకోవాలి. ఆ నెమరు వేయగల శక్తిని మనం నింపుకోవాలి. దేవుడు మనకు ఎన్నో విధాలుగా ఎన్నో పరిపరి విధాలుగా మనకు సహాయకుడిగా, పోషకుడిగా ఈ కిరీటాలు సంఘ కాపురులకే మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి మనం దేవునిలో ఉంటే, దేవుని వాక్యములో ఉంటే ఈ కిరీటాలు సంపాదించుకోవలసినదిగా ఉంటున్నాం. ప్రియ సంఘ కాపరి నమ్మకమైన సేవ అక్షయమగు ఆత్మలను సంపాదించినట్లయితే, విశ్వాసంతో పోరాడినట్లయితే నీతి కిరీటము, శోధన జయించినట్లే జీవ కిరీటము, దేవుని జాగ్రత్తగా మేపిని కాచినట్లయితే వాడబారిన కిరీటంగా పొందుదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.